హాయ్, నా పేరు రాజశేఖరన్. బొత్స పద్మ చారిటబుల్ ట్రస్ట్ యూట్యూబ్నే దాంట్లో నేను షార్ట్స్ అవి చేస్తుంటాను. మీ అందరూ చూస్తుంటారు ఇప్పుడు వరకు షార్ట్స్, చిన్న చిన్న కామిక్ రోల్స్ లేకపోతే డ్యాన్స్ అవన్నీ చూస్తున్నారు. ఈరోజు ఏంటంటే స్టేజ్ ఫియర్ అది ఎలాగా మీరు పోగొట్టుకోవాలో అది కొంచెం జాగ్రత్తగా వింటే ఈ స్టేజ్ ఫియర్ అది కూడా మీరు పోగొట్టవచ్చు. మీలో మీకు కాన్ఫిడెన్స్ ఉన్నదని ఫస్ట్ మీరు బిలీవ్ చేసుకోవాలి. అప్పుడు మీరు మాట్లాడాలి. అప్పుడు మీ ఏం చెప్పినా కాన్ఫిడెన్స్గా చెప్పాలి. అది తప్పు రైట్ ఏదైనా మీరు ఫస్ట్ స్టేజ్ మీదకి ఎక్కి ఇవన్నీ ఏదో ఒకటి మీకు వచ్చింది చెప్తే నెక్స్ట్ నుంచి స్టేజ్ ఫియర్ అనేది పోతుంది అని మీరందరూ బాగా ప్రాక్టీస్ చేస్తే ఫస్ట్ మీరు అద్దం ముందైనా ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత ఇచ్చినా పర్వాలేదు. నాకు చాలా స్టేజ్ ఫియర్, షై అవన్నీ ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు అలా కాదు, పర్లేదు, మాట్లాడగలను. తప్పైనా రైట్ అయినా నవ్వుతారు. ఆ నవ్వులోనే నువ్వు మళ్ళీ మీరందరూ పాజిటివ్స్ తీసుకొని మీ స్టేజ్ ఫియర్ అది అధిగం చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది. మీరు కాన్ఫిడెన్స్గా ముందు మాట్లాడాలి. అది తప్పైనా రైట్ అయినా ఏదో ఒక టాపిక్ గురించి తీసుకొని ఒక 5 minutes, ఆ తర్వాత 10 minutes, 15 minutes అలాగ టైం పెంచుకుంటూ మీరు ఆ టాపిక్ని ఇంక్రీజ్ చేస్తే మీకు ఆ టాపిక్ మీద గ్రిప్ వస్తుంది. ముందు నేను చేసేవాడిని, నాకు వచ్చేది కాదు. నేను అలాగ చెప్తూ కనీసం ఇప్పుడు నేను ఏదైనా టాపిక్ మీద మాట్లాడగలంటే కనీసం ఒక 15-20 minutes గ్యారంటీ మాట్లాడగలను. ఆ టాపిక్ మీద, సబ్జెక్ట్ మీద మీకు మంచి గ్రిప్ ఉంటే. ఇప్పుడు చూడండి, నేను ఈ ఇంట్రడక్షన్ అండ్ స్టేజ్ ఫియర్ గురించి కనీసం ఒక 5 minutes మాట్లాడితే కరెక్ట్గా నాకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. మీ బిహేవియర్, మీ వే ఆఫ్ డ్రెస్సింగ్ అవన్నీ మీలో వాయిస్లో ఎంత క్లారిటీ ఉంది, మళ్ళీ మీరు ఎంత బాగా చెప్తున్నారు, అది బాగా రీచ్ అవుతుందా లేదా అని ఫస్ట్ చూసుకోండి. ఒక 2 minutes మాట్లాడినా 1 minute, 2 minutes, 3 minutes అలాగ ఇంక్రీజ్ చేస్తూ మీరు స్టేజ్ ఫియర్ అనేది ముందుకి ప్రయత్నించి ఆ స్టేజ్ ఫియర్ అనేది పోతే మనం ఎవరి మీదైనా ఎవరి దగ్గరైనా బాగా మాట్లాడగలం. ఈరోజు ఇది నా వీడియో, స్టేజ్ ఫియర్, హౌ టు డిక్రీజ్ ఆర్ హౌ టు రెడ్యూస్ ఆర్ హౌ టు ఓవర్కమ్ ద స్టేజ్ ఫియర్. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఎవరైనా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తే ముందు చాలా వీడియోస్ అవన్నీ ఉంటాయి, కామిక్, డ్యాన్సెస్, చిన్న స్కిట్స్. అలాగా ఇది కూడా సబ్స్క్రైబ్ చేస్తారని నేను కోరుకుంటూ థ్యాంక్ యూ.